శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి శోభ నెలకొంది. రంగురంగుల ముగ్గులు, పిండి వంటల గుమగుమలతో సందడి కనిపిస్తోంది. మహిళలు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీల్లో పాల్గొంటున్నారు. కేంద్ర మాజీ మంత్రి కృపారాణితో పాటు బిగ్ బాస్ ఫేమ్ మాధురి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సిక్కోలులో సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతి సంబరాలకు ఆనవాయితీగా వచ్చే ముగ్గులు పోటీలు ప్రతి జిల్లాలో కూడా ప్రదర్శిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు. సంక్రాంతికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో కళింగ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను అయితే నిర్వహించారు. ఈ నిర్వహించిన ముగ్గుల పోటీలకు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా చూసుకుంటే బిగ్ బాస్ ప్రేమ్ మాధురి, అంతేకాకుండా పలు రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగ్గుల పోటీలకు సంబంధించి నిర్వాహకులు మొదటి బహుమతిగా 20,000, రెండవ బహుమతిగా 15,000, మూడవ బహుమతిగా 10,000 కూడా ఇవ్వడం జరిగింది. అయితే మాతో పాటు కొంతమంది ముగ్గులు వేసే వాళ్ళు. అమ్మా, ఎప్పుడు వచ్చారమ్మా ముగ్గులు వేయడానికి? మార్నింగ్ 8 o'clock. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? లావేరు నుంచి వచ్చారు. ప్రతి ఏడాది ఈ ముగ్గు పోటీలో పాల్గొంటారు? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం సార్ పాల్గొన్నాను. ఏ ముగ్గు వేశారు మీరు? ఇదిగోండి సార్. ఏంటమ్మా ముగ్గు తాలూకు అర్థం ఏంటి? అమ్మవారండి. అమ్మవారి చుట్టూ మనం కలుపుడు ముగ్గులు, సాంప్రదాయబద్ధంగా కలుపు ముగ్గులు. అందులో సంక్రాంతికి సంబంధించి గంగిరెద్దు, కోడిపందేలు, హరిదాసు, సన్నాయి మేళాలు, చెరుగడ్లు, గాలిపటం అవన్నీ. కళింగ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ముగ్గులు పోటీలకు జడ్జిలుగా మాజీ సభాపతి తమ్మినేని సీతారాం భార్య తమ్మినేని వాణి సీతారాం, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, బిగ్ బాస్ ప్రేమ్ మాధురి కూడా ఉన్నారు. మేడం గారు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ ముగ్గుల పోటీలు? మహిళలు భారీగా పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ మహిళలందరినీ చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దురదృష్టం ఏంటంటే వరిపిండితోనూ ముగ్గుపిండితో వేస్తారు. ఆ ముగ్గుపిండితో వేసే లైన్ కూడా నాకు తెలియదు. ఇన్ని అద్భుతాలు ఇక్కడ చూసేటప్పటికల్లా రియల్లీ ఐ వాజ్ అస్టానిష్డ్. ఈరోజు కళింగ వేదిక సంక్రాంతి సందర్భంగా జిల్లా స్థాయి ముగ్గులు పోటీలు పెట్టినందుకు వారికి నిండు మనసుతో అభినందిస్తూ, ఏదైతే మనం పెద్ద పండుగగా చెప్పుకుంటాం భోగి, సంక్రాంతి, కనుమ, ఈరోజు దీని తాలూకా సంస్కృతి సాంప్రదాయాలు మన భావితరాలకు తెలియజేసే విధంగా సంక్రాంతి అనగానే రంగవల్లులు, సంక్రాంతిలో ఇదొక భాగం, పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ సంక్రాంతి. సో రంగవల్లులు, భోగి మంటలు, పాడి పంటలు, హరిదాసుల హరికీర్తనలు ఎన్నీనూ ప్రస్ఫురించే విధంగా ఇక్కడ మహిళా సోదరిమణులు ఈ ముగ్గులు వేసే విధానం చాలా హ్యాపీ అనిపించింది. మరి ఒకసారి ఏదైతే కళింగ వేదిక సంక్రాంతి సందర్భంగా ఈ ముగ్గుల పోటీలు వారు నిర్వహించినందుకు వారికి మరి ఒకసారి హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో, ఈ రంగవల్లుల కార్యక్రమంలో భాగస్వామ్యం ప్రతి మహిళకు నేను నిండు మనసుతో అభినందిస్తూ అందరికీ మరి ఒకసారి పత్రికా విలేకరులకు కూడా, పాత్రికేయులకు అందరికీ హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీరు చెప్పండి మాధురి గారు, ఎలా అనిపిస్తుంది శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ముగ్గుల పోటీలు మహిళలను ప్రోత్సహించగా, అదేవిధంగా ప్రైజ్ మనీని కూడా ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అదే కళింగ వేదిక ఆధ్వర్యంలో మేము మహిళలను కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలని, సో అదేవిధంగా ఈరోజు ముగ్గులు కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. మేము అనుకున్న విధంగానే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రైజ్ మనీలు కూడా ఇస్తున్నారు అంటున్నారు, ఏంటి ఎంత ఇస్తున్నారు? అవును, వక్లా సిల్క్స్ దీంట్లో స్పాన్సర్ చేస్తూ ప్రైజ్ మనీ, ఫస్ట్ ప్రైజ్ 20,000 ఇస్తున్నాం, సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ 10,000 అండ్ కన్సలేషన్ కూడా 5 మెంబర్స్కి 5,000 వర్త్ ఆఫ్ శారీస్ మా వక్లా సిల్క్స్ తరపు నుంచి ఇస్తున్నాం. మాజీ సభాపతి ఈ భార్య వాణి సీతారాం గారు ఉన్నారు. మేడం గారు చెప్పండి, మీరు కూడా ఈ యొక్క ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేశారు. ముగ్గులు చూస్తుంది ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మా వయసులో యంగగా ఉన్నప్పుడు మేము ఇలాగా పార్టిసిపేషన్ చేసేవాళ్ళం. స్కూల్స్లోని అన్నింటిలోనూ, ఇంటి దగ్గరగా కూడా చాలా కలర్ఫుల్గా వేసుకునేవాళ్ళం. ఇప్పుడు బిజీ దీంట్లో కాస్త వయసు అయిన తర్వాత ఏంటంటే ఇలాంటివి పార్టిసిపేషన్ చేయటం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మా పాత రోజులు గుర్తొస్తున్నాయి మాకు. తర్వాత సంక్రాంతి సంబరాలు అంటే ఎక్కడ దూరంలో ఉన్న వాళ్ళంతా మన గ్రామాలకి, పట్టణాలకి చేరుకుంటారు. ఆ వారం రోజులు కూడా ఎంతో సెలబ్రేట్ చేసుకొని ఫ్యామిలీస్తో గడుపుతాం. సంవత్సరంకి ఒకసారైనా అందరం కలిసి ఆ పండగ సెలబ్రేట్ చేసుకుంటే మళ్ళీ సంవత్సరం వరకు ఆ మెమరబుల్స్ అన్నీ నెమరు వేసుకుంటూ చక్కగా లైఫ్ని లీడ్ తీసుకుంటాం. ఇప్పుడు స్మార్ట్ యుగం అనుకోవచ్చు, స్మార్ట్ ఫోన్స్, ఇప్పుడు ఇలాంటిలో యుగంలో కూడా ఎంతమంది ముగ్గుల్లో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? అది మీ కాలంలో ఎక్కువగా ముగ్గులు వేసేవాళ్ళు, కానీ ఇప్పుడున్న జనరేషన్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. స్మార్ట్ ఫోన్లు కానీ స్మార్ట్ వచ్చాయని కానీ మన కల్చర్ని విడిచిపెట్టకూడదండి. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత ఎత్తుకైనా మనుషులం ఎదగొచ్చు, కానీ కింద నేల విడిచి
విడిచిపెట్టకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన కల్చర్ ఏంటి అనేది విడిచిపెట్టకుండా ఆ కల్చర్ను ముందుకు తీసుకెళ్తున్న పిల్లలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కంప్యూటర్ యుగంలో కూడా ఏదైతే పాత రోజులు పాత సాంప్రదాయాలు మనం చూసుకుంటే ఏదైతే సంక్రాంతి అనేసరికి ఈ యొక్క ముగ్గులు అనేవి పెద్ద ఆకర్షణగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ పాత రోజులను గుర్తు చేసే విధంగా ఇలాంటి మహిళల్ని ప్రోత్సహించే విధంగా ముగ్గులు పోటీలు నిర్వహించడం కూడా చాలా ఆనందమని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనం ఇప్పటికే చెప్పుకుంటున్నాం. ఏదైనప్పుడు కూడా సంక్రాంతి శోభ అనేసరికి ముగ్గులు అనేవి కీలకంగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి ముగ్గులు పోటీలు ప్రతి గ్రామంలో కూడా నిర్వహించాలని మనం కూడా కోరుకుందాం. వాటర్ స్టోరీ.